మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే మా స్వామి శరణమయ్యప్ప. కొన్ని సందర్భాల్లో మనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మన కోపాన్ని చూపించడం, దానివల్ల మాటలు జారడం అండ్ ఆ శత్రుత్వం కావచ్చు, ఇవన్నీ మనకి వచ్చే కాన్సిక్వెన్స్లో ఇవన్నీ మనకి హామే జరుగుతాయి తప్ప దాన్ని మనకి ఒక మంచి రిలేషన్షిప్ లేదంటే ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇవి మనకి నేర్పవు. కానీ ఎప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్ని ఇక్కడ నేను రియాక్ట్ అవ్వాలా, ఇక్కడ నేను రెస్పాండ్ అవ్వాలా అన్నది కనుక మనకి తెలిస్తే ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అండ్ చాలా స్మూత్ వేలో దాన్ని తీసుకెళ్లే విధానం మనకి తెలుస్తుంది. అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ ఒక సిచ్యువేషన్ని ఇక్కడ నేను రెస్పాండ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా అనేది? చాలా చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, మనిషికి జంతువుకి ఉన్న తేడా ఈజ్ రియాక్షన్ అండ్ రెస్పాండ్. విచక్షణ అంటారు. అంటే ఈ టైంలో నేను ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఈజ్ విచక్షణ. అలాగే ఒక కుక్క బిస్కెట్ వేయగానే ఒకలా రియాక్ట్ అవుతుంది. ఓకే, అది ఇంకా అలాగే రియాక్ట్ అవుతుంది. ఓకే, లేకపోతే దానికి ఒక పర్సీవ్డ్ ఫీలింగ్ ఉండి నువ్వు రాయి కొడితే ఓ అని అరుస్తుంది. ఒక కుక్క ఒకలాగా బిహేవ్ చేస్తుంది అని మనకు తెలుసు. మనిషిని కూడా అలాగా ఒక జంతువులాగా బిహేవ్ చేయడం, సడన్గా మన కంట్రోల్లో లేకుండా అలా బిహేవ్ చేయడం అన్నది మనిషి తత్వం నుంచి కిందకి పడిపోయినట్టు, జంతువు స్వభావంలోకి వెళ్ళిపోయినట్టు. మనిషి జంతువుగా మారకుండా, ఒక కారు వెళ్తుందంటే కుక్క అని వెంట పడుతుంది అని, మనిషి అలాగా నాకు అన్కంట్రోల్డ్గా అది అంతేనండి అని, నేను కారు వెళ్తుంటే కుక్క వెనక పరిగెట్టిందంటే అదంతే, దాని బ్రతుకు అంతే, అట్లా ఉంటుంది కదా. ఒక కుక్క అనుకుందంట ఇట్లా పడుకొని ఫ్లాట్గా, అందరు నన్ను ఎంగిలాకులు తినే కుక్క అంటున్నారు, నేను ఇంక ఎవరన్నా ఏదైనా వేస్తే తినను, అసలు ఏంటి టూ మచ్, నాకు అసలు సెల్ఫ్ ఎస్టీమ్, నాకు మినిమం సెన్స్ లేదా అని ఇట్లా ఆలోచిస్తుందంట. పక్క నుంచి ఎవరో ఉంటే దాని నుంచి ఇట్లా ఏదో సామాన్ బయటకే కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళి తినేసింది. మళ్ళీ వచ్చి పడుకుని ఆలోచిస్తే ఊరికి ఎంగిలాకులు కుక్క అంటున్నారు. అదే మన మైండ్ కూడా, మన మనసు కూడా అలా చేయకూడదు, నాకు కోపం రాకూడదు అంటారు. సీన్ రాగానే కోపం, రియాక్ట్ అయిపోతూ ఉంటారు. రియాక్షన్ ఈజ్ అన్ యానిమల్ రెస్పాన్స్. రెస్పాండింగ్ ఈజ్ ఎ హ్యూమన్ రెస్పాన్స్. ఒక సిచ్యువేషన్ని చూసి దాన్ని ఎలా డీల్ చేయాలి అని ఆలోచించుకునే శక్తి మనిషికి ఉంటుంది. ఏమై ఉంటుంది అనే ఒక అవగాహన చేసుకునే శక్తి మనిషికి ఉంటుంది. జంతువులకు అలా ఉండదు. అందుకోసం అంటే జంతువుల్ని తక్కువ చేస్తున్నాను కాదు, బట్ జనరల్లీ యానిమల్ బిహేవియర్ ఒక రెస్ట్రిక్టెడ్ లైన్లో ఉంటుంది. మనిషి బిహేవియర్ కొంచెం అవాల్డ్గా ఉంటుంది, విచక్షణ ఉంటుంది, మెచ్యూరిటీ. ఇది గనక తెలుసుకోగలిగితే ఏ సిచ్యువేషన్లో ఎవరు ఎలా బిహేవ్ చేయాలో తెలిసిపోతుంది. సో ఒకవేళ గనక ఇంట్లో ఉండి తల్లి తండ్రి ఇట్లాంటి వాటిలో రిలేషన్షిప్స్లో ఉంటే నీ విచక్షణ ఏం పని చేయాలంటే, నాకు రిలేషన్షిప్ ఇంపార్టెంటా, నాకు ఈ గొడవ ఇంపార్టెంటా. ఎప్పుడూ కూడా చిన్న చిన్న ఫైట్స్కి మనము దిగబడిపోయి ఫైట్ చేసేస్తూ ఉంటే ఎప్పటికీ ఆ రిలేషన్షిప్ అంటుకున్నట్టే ఉంటుంది. ఇట్ ఈస్ నెవర్ ఫుల్. అందుకని టూ మచ్గా ఒక చిన్న విషయాలకి వాటికి రియాక్ట్ అవ్వకూడదు. మనం వీ షుడ్ రెస్పాండ్ టు ఇట్. ఒకవేళ ఏమైనా సతాయించేవాళ్ళు, డిస్టర్బ్ చేసేవాళ్ళు, ఇరిటేట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయగలగాలి. ఎప్పుడైతే వాళ్ళ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుంటామో మనం రెస్పాండ్ అవుతాం. సపోజ్ ఒక ముళ్ళ చెట్టు ఉందనుకో, దాని మీద ఏదైనా డ్రెస్ పడితే వీ నో హౌ టు టేక్ ఇట్. దాని క్యారెక్టర్ ముళ్ళు, సో మనకి తెలుసు ఎలా బిహేవ్ చేయాలి. ఓకే, అలాగే అండ్ వాళ్ళ క్యారెక్టర్ మారాలని కూడా కోరుకోం. ముళ్ళ చెట్టు మంచిగా స్వీట్ చెట్టు అయిపోవాలని ఎప్పుడు అనుకోం, అది ముళ్ళ చెట్టే, మనకు తెలుసు, వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. అలాగే కొంతమంది అలా ముళ్ళతో ఉంటారు, వాళ్ళ శరీరము ముళ్ళతోనూ కుళ్ళుతోనూ ఉంటారు. వాళ్ళు ఇతరులని బ్లేమ్ చేస్తూనో, గొడవ పడుతూనో, తిడుతూనో ఎంతసేపు అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో మనకు రావాలి. అలాంటి వాళ్ళు ఒకవేళ అలాంటి వాళ్ళు బిహేవ్ చేస్తుంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి, నేను ముళ్ళ చెట్టులా బిహేవ్ చేస్తున్నానా, నేను ఇంత మనుషులకు ఇంత చేదుగా ఉంటున్నానా అని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం విచక్షణతో ఆలోచిస్తామో, సిచ్యువేషన్ ఆలోచిస్తాం, మనిషిని కాదు.
ఆ మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉండి అలా మాట్లాడాడు గొడవలు చెప్తే, ఆర్ అలా ఎందుకు చేస్తున్నాడు, ఆర్ అలాంటి చేయడం ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది, ఇలాంటి అనాలిసిస్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఆఫీస్లో ఏమన్నా సతాయిస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అలా చేస్తుండొచ్చు, వాడి ప్రమోషన్ పోతుందనా, లేకపోతే వాడికి ఒక సాడిస్టిక్ ఆనందం ఉందా, అట్లా ఇరికిస్తూ ఉంటే సాడిస్టిక్ ఆనందం ఉందా, నీ ప్రాజెక్ట్ వాడు కొట్టేసి వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయా, సమ్ పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా కొంతమంది సిల్లీగా చేస్తుంటారు, వాళ్ళని ఒకలా డీల్ చేయొచ్చు. వాళ్ళకి గట్టిగా చెప్పి నువ్వు ఇట్లా చేయకు, ఇలా చేస్తే నాకు నచ్చదు అని చెప్పడం ఈజీ. పర్పస్ ఉన్న వాడితో చేయడం చాలా కష్టం, ఎందుకంటే వాడిని నువ్వు దెబ్బ కొట్టి నువ్వు ఆ దెబ్బలో బాధపడుతూ ఉంటే ఆనందపడతారు. ఓకే, అందుకని విచక్షణతో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఒకవేళ వీళ్ళ మీద నువ్వు జాలి చూపించినా వాళ్ళ మీద నువ్వు తెలివిగా బిహేవ్ చేద్దాం అనుకున్నా నీకే నష్టం అవుతుంది. మళ్ళీ తిరిగి తిరిగి ఆ గొడవలో మనమే చెడ్డవాళ్ళం అవుతాం. ఇది రియాలిటీ. అందుకని ఒక స్టెప్ బ్యాక్ చేసి ఈ సిచ్యువేషన్ నేను ఎలా డీల్ చేయొచ్చు అన్నది కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే చాలా మటుకు అనవసరంగా రియాక్ట్ అవుతున్నా ఇక్కడ రెస్పాండ్ అవ్వచ్చు అని తెలుస్తుంది. ఇది మెల్లగా శరీరంలో తెచ్చుకోవాలి. చాలామంది చిన్న చిన్న వాటికి, రోడ్ మీద చిన్న చిన్న ఇష్యూస్కి, లేకపోతే ఇంట్లో వైఫ్ మీద, పిల్లల మీద, అమ్మా నాన్న మీద ఊరికే అరిచేస్తారు. వీళ్ళు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఐ విల్ నాట్ టాక్, ఐ విల్ నాట్ రియాక్ట్ సో క్విక్లీ, ఐ విల్ నాట్ బిహేవ్ లైక్ దిస్. రియాక్షన్ అనగానే సినిమాల్లో చూపించినట్టు ఇట్లా ఆగిపోయి కరెంట్ ఎక్కడుంది లోపల ఉంది అలా అవసరం లేదు. సమ్ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ టు ఓవర్ యాక్ట్. కొన్ని విషయాలు మరీ అయ్యో అవునా అలా జరిగిందా ఇలా అంత సీన్ లేదు. నువ్వు ఎంత ఇలా అన్నా అక్కడ జరిగేదే జరుగుతుంది అన్నది బిగ్గర్ పిక్చర్ యూ షుడ్ లెర్న్. ఎప్పుడైతే ఆ బిగ్గర్ పిక్చర్ విజన్ వస్తుందో లైఫ్లో యూ విల్ ఓన్లీ రెస్పాండ్, నాట్ రియాక్ట్. ఓకే, అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం, సిచ్యువేషన్ చాలా దగ్గరగా అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడానికి మనం చాలా ఈజీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం, హై లెవెల్కి వెళ్ళి చూడాలి. పెద్ద సమస్య నీ ముందుకు వచ్చింది, అది ఏ సమస్య, సురస అని పెద్ద లాంటి తినేస్తా అని హనుమాన్ దగ్గరకు వచ్చింది. హనుమాన్ ఇట్లా పెట్టి నన్ను తింటావా అని ఎదిగాడు. ఎప్పుడైతే హనుమాన్ ఎదిగాడో చిన్నగా అనిపించింది. ఓకే, నీ సమస్యని నువ్వు ఎదిగితే ప్రాబ్లం చిన్నగా అనిపిస్తుంది. నువ్వు సమస్యను అమ్మ బాబో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనుకుంటే ఎప్పటికీ నువ్వు చిన్నగానే ఉంటుంది. అంటే కొన్నిసార్లు అర్థం కాదు కదా సార్, అక్కడ ఆగిపోతుంటాం. ఇప్పుడు నేను మాట్లాడాలా లేదంటే ఆగాలా అన్న సందర్భాలు వచ్చినప్పుడు సో ఇది అర్థం కాదు అర్థం చేసుకోవడానికి నువ్వు విల్లింగ్ లేవు. ఓకే, అర్థం చేసుకోగలిగితే నీకు ఆ ఆప్షన్ నీ బ్రెయిన్కి నువ్వు టైం నాయన నన్ను ఎందుకు అనాలి, నేను ఎందుకు పడాలి అని వచ్చేస్తుంది వెంటనే. నువ్వు పడుతున్నావు అంటున్నావు, నన్ను అంటున్నావు కదా, ఒక్క నిమిషం బయటకు వచ్చి ఇదే సీన్ వేరే వాడే నీ ఫ్రెండ్, వీడు కాదు అని అనుకుందాం. వాడి సైడ్ వర్షన్ విను, వాడి సైడ్ కరెక్ట్ అనిపిస్తుంది. సో ఎప్పుడు ప్రాబ్లం అదే, అవతల వ్యక్తి తప్పు అనే నోషన్తో దిగినప్పుడు మనకి సమస్య ఎప్పుడు అలాగే ఉంటుంది. వెంటనే మనలోంచి ఒక క్యారెక్టర్ బయటకు వచ్చి న్యాయం ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ రైట్ అని వచ్చినప్పుడు నేనే కరెక్ట్ అని తగ్గి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా కరెక్ట్ ఉండుండొచ్చు కదా, వాడు ఎందుకు అలా చేస్తున్నాడో కదా, లేదు వాడు నిజంగా తప్పు మ్యాడ్ అనుకో, నిజంగా అలా తప్పు చేసి వాడు నువ్వు చెప్పినా అర్థం కాదు కదా. ఇఫ్ హి హస్ డిసైడెడ్ టు చీట్ యూ, నువ్వు చెప్పినా అర్థం కాదు, ఇంకా అరిచి ఫాయిదా ఏముంది కదా. సో అర్థం చేసుకోలేని వాడికి అరిచి నీ గొంతు నొప్పి, అర్థం చేసుకునేవాడికి అరిస్తే ఇంకా నువ్వు దూరం అయిపోతావు. మన ఎమోషన్స్తో ఎవరైనా ఆడుకుంటే నువ్వు ఆ ఎమోషన్కి సరెండర్ అవ్వకుండా ఎమోషన్కి పైకి ఎదిగి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే విచక్షణ, ఆర్ యు ఆర్ హ్యావింగ్ రెస్పాన్స్ దాన్ రియాక్షన్. ఎమోషన్తో పని లేకుండా నాకు ఏదొస్తే అది నాకు అనిపించింది అనేస్తా, కోపం నన్ను ఇరిటేట్ చేస్తే మాత్రం అరిచేస్తా, అది గొప్పగా చెప్పుకుంటారు. దట్ ఈస్ ఫూలిష్నెస్. వాడిని ఇరిటేట్ చేయడానికే ఆ మాట అన్నాడు, నువ్వు ఇరిటేట్ అయిపోయావు, ఇంకేంటి వాడికి కావాల్సింది వచ్చింది కదా. ఎప్పుడైతే ఈ గేమ్లో ఇరుక్కుంటావో నువ్వు లైఫ్ టైం దొరికిపోయినట్టే. ఇప్పుడు ఒకడు నిన్ను గొడవ పడ్డానికి వచ్చాడు, నువ్వు గొడవ ఇచ్చావు, వాడికి కావాల్సింది ఇచ్చావు కదా, ఓడిపోయావు ఫైట్లో స్టార్టింగే. దట్ ఈజ్ రియాక్షన్. బటన్ ఒత్తినట్టు, ఇట్లా బటన్ ఒత్తగానే ఫ్యాన్ ఆన్ అయిందా, అట్లా ఇప్పుడు చూడు ఇన్ని కోపంగా చూడగానే ఇరిటేట్ అవుతాడు అని వాడు బటన్ ఒత్తగా నువ్వు ఇరిటేట్ అయిపోయావు అంటే నీ స్విచ్ వాడి చేతిలో ఉంది.
వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతావో నీకు నీ స్విచ్ నీ దగ్గర ఉంటుంది. నాకు కోపం వచ్చినప్పుడు, తెచ్చుకున్నప్పుడు నేను ఎట్లా వాడికి బుద్ధి చెప్పాలో చెప్పగలను అనే కెపాసిటీ నీకు ఉన్నప్పుడు కంట్రోల్లో ఉంటుంది. ఓహో, నువ్వు స్విచ్ అయ్యగానే నేను గ్రైండర్ లాగా ఊగిపోనురా, ఐ నో వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ ఇట్ ఎట్ రైట్ టైం, రైట్ ప్లేస్. అది విచక్షణ. ఎవరితో ఎక్కడ ఎలా ఎప్పుడు ఎందుకు బిహేవ్ చేయాలో మనకి క్లారిటీగా ఉంటుంది. ఇది డెవలప్ అవ్వాలి అంటే బై ప్రాక్టీస్. సిచ్యువేషన్స్ అట్లా వేడివేడిగా మరుగుతున్నప్పుడు మాట వేసి అనేసేసి నేను అని కాకుండా అక్కడ ఇలా కంట్రోల్ ఉండాలి. ఏంట్రా వీడిని ఎంత పొడుస్తున్నా ఎంత అంటున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అన్నప్పుడే నీకు రెస్పాన్స్ వస్తుంది. అండ్ అలా అని చేతగాని వాడిగా ఉండమని చెప్పట్లే, చేతగానిలాగా వేస్ట్ గాళ్ళలాగా నువ్వు ఏదన్నా మొద్దులాగా పడమని చెప్పట్లే. యూ విల్ టేక్ ఎవ్రీథింగ్, కీప్ ఎవ్రీథింగ్, మాడ్యులేటెడ్ అండ్ పుట్ ఇట్ బ్యాక్. అది రెస్పాన్స్. అండ్ ఆ రెస్పాన్స్ బికాజ్ మన రిలేషన్షిప్స్ గొడవలు వీటిలో మాట్లాడుతున్నాం కాబట్టి, కానీ స్పిరిచువల్ రెస్పాన్స్ కూడా అంతే. నీకు కొంచెం సేపు మెడిటేషన్ చేయగానే ఏదో అయినట్టు అనిపిస్తుంది, నాకు వచ్చేసింది, నాకు కలర్స్ వచ్చేసాయి, నాకు తెలిసిపోయింది, నాకు పూర్వజన్మ తెలిసిపోయింది, ఏమో చెప్తుంటారు. రియాక్టింగ్. రెస్పాండ్ స్లోలీ, రెస్పాండ్ విత్ బ్రెత్, రెస్పాండ్ స్లోలీ. బ్రీత్ చేసుకో, తెలుసుకో, ఆ ఎక్స్పీరియన్స్ని స్టోర్ చేసుకో, దాన్ని వాడుకో నెక్స్ట్ టైం నీ ఎక్స్పీరియన్స్కి. అలాగా రెస్పాండ్ అవ్వడం అనేది ఇన్హరెంట్గా లోపల నుంచి వస్తేనే మానవత్వం, మనిషి తత్వం. లేకపోతే జంతు స్వభావం. జంతు స్వభావంలో మన అంటే అంతే ఉంటుంది. సో నువ్వు స్విచ్ చేసే ప్లగ్ లాగా గ్రైండర్ లాగా తిరగకుండా నీ దగ్గర ఉంచుకో. కోపాన్ని, పగని, ప్రతీకారాన్ని తెలుసుకో. ఎందుకు వస్తుంది నాకు అంత పగ? ఏం చేశాడని వస్తుంది? వాడు నాకంటే గొప్పవాడు అవ్వాలని ట్రై చేస్తున్నాడా? దానికి నాకు కోపం వస్తుందా అని మనకు చాలా విషయాలు తెలుస్తాయి. 99% అందుకే అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రియాక్షన్ రెస్పాండ్ని ఎప్పటికప్పుడు మాడ్యులేట్ చేసుకోవాలి. అన్నిటికీ రియాక్ట్ అయిపోయి కాఫీ కింద పడింది, నువ్వు కాఫీ కింద పడేసావా, వద్దు. స్లో డౌన్. నీ హార్ట్ రేట్స్ స్లో డౌన్. మనకి స్పిరిచువాలిటీలో ఉండే ఒక గొప్ప విషయం ఏంటంటే వదులుకోవడం. ఎంత నువ్వు లోపల నుంచి లెట్ గో చేస్తావో, ఎంత వదిలేస్తుంటావో అంత స్పిరిచువల్గా గ్రో అవుతావు. ఎంత స్పిరిచువల్గా గ్రో అవుతావో ఇలాంటి గొడవలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. దట్స్ ద గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇట్. నాకు ఏదో కోరికలు ఉన్నాయండి తీర్చుకుందామంటే ఇట్లా చేసారా, నువ్వు గొడవ పడకుండా ఉండు, అన్ని కోరికలు తీరుతుంటావు ఆటోమేటిక్గా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఏ సిచ్యువేషన్లోనూ రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. జంతు స్వభావంలాగా ప్రతి దానికి కుక్కలరిచినట్టు లేకపోతే గ్రైండర్ మోగినట్టు కాకుండా 1 స్టెప్ బ్యాక్ అండ్ రెస్పాండ్. చేతగాని వాడిగా ఉండద్దు, అట్ ద సేమ్ టైం అన్నిటికీ అని ఉండదు. సమయం పోనీ ఏదైనా అనేసి అక్కడితో మర్చిపోవాలి అని 10 మందికి చెప్తారు. వాడు నన్ను ఇట్లా అన్నా, నేను వాడిని అట్లా చేసిన, వాడిని ఇట్లా అన్నా అట్లా చేసిన, మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో రెస్పాండ్ ఇంటెలిజెంట్లీ. హోప్ దట్ విల్ హెల్ప్. చూద్దాం. డెఫినెట్గా సార్, కొంచెం కష్టమే అయి ఉండొచ్చు ఫస్ట్లో, బట్ ప్రాక్టీస్తో ఆ రెస్పాండ్, రియాక్ట్ రెండింటికి చాలా యూనివర్సల్ పవర్. అది రెస్పాండ్ అవ్వడం ఈజ్ యూనివర్సల్ పవర్. It was great knowledge, sir. Thank you so much.